ఇప్పటి వరకు యూట్యూబ్‌లో ఎవ్వరూ చెప్పలేదండి. జస్ట్ స్ప్రే చేస్తే చాలు మీ జుట్టు పర్మనెంట్‌గా నల్లగా అవుతుంది. అవునండి, మీరు వింటున్నది నిజమే. ఎలాంటి కెమికల్స్ లేకుండా మా అమ్మమ్మ హెయిర్ ఏ విధంగా అయితే నల్లగా అయ్యిందో మీ జుట్టు కూడా అలాగే నల్లగా మార్చుకోండి. 100% వర్క్ అవుతుందండి. సో, కెమికల్స్ ఏమీ లేకుండా జుట్టుకు కలర్ అప్లై చేయనవసరం లేకుండా జస్ట్ స్ప్రే చేస్తే చాలండి జుట్టు నల్లగా అవుతుంది. సో, ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది వీడియో పూర్తిగా చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. అలాగే మన వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్నది తెలియజేయండి. నా వీడియో ఎంతవరకు చేరుతుంది అన్నది తెలుస్తుంది కదా. మీరు ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారు అన్నది కామెంట్ సెక్షన్‌లో తెలియజేసేయండి. మరి లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాం. చాలా మంది ఈ రోజుల్లో ఎదుర్కొంటున్న సమస్య తెల్ల జుట్టు. సో, కెమికల్స్ ఉన్నటువంటి హెయిర్ డైస్ యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. క్యాన్సర్ అలాగే చాలా రకాల ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వస్తుందండి. సో, న్యాచురల్ హోమ్ రెమెడీస్ వల్ల ఎప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో, చిన్నపిల్లల్లో కూడా చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో చాలా బాధపడుతున్నారని అర్థమవుతుందండి. చాలా మంది కామెంట్ సెక్షన్‌లో అడుగుతూ ఉన్నారు. మా బాబుకి 11 ఇయర్స్, అలాగే మా పాపకి 13 ఇయర్స్, ఇలా చాలా మంది అడుగుతూ ఉన్నారండి. న్యాచురల్ రెమెడీ చూయించబోతున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయ్యారంటే 100% వర్క్ అవుతుందండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇందుకోసం కొద్దిగంత ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి పొట్టు తీసుకోవాలండి. సో, వీటి వల్ల జుట్టు నల్లగా అవ్వడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఏవి కూడా మనము ఇవాల్టి వీడియోలోను అప్లై చేసేది ఏది లేదండి. సో, మనం కలర్ రెడీ చేసి అప్లై చేసేది ఏం లేదు. రెడీ చేసుకుంటాము, హెయిర్‌కి స్ప్రే చేసుకుంటాము. చాలా సింపుల్ రెమెడీ అండి. ఈ రెమెడీని కొద్ది రోజుల పాటు ఫ్రిడ్జ్‌లో కూడా నిల్వ చేసుకోవచ్చు. ఒక గుప్పెడు వరకు వెల్లుల్లి పొట్టు, ఒక గుప్పెడు వరకు ఉల్లిపాయల పొట్టు తీసుకోండి. ఎర్రగా ఉన్నటువంటి ఉల్లిపాయల పొట్టు తీసుకోండి. అలాగే కొద్దిగంత కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా జుట్టుని సాధారణంగా నల్లగా మార్చడానికి అద్భుతంగా పనిచేసేవేనండి. సో, ఇక అలాగే ఒక స్పూన్ వరకు మెంతులు కూడా తీసుకోవాలి. ఇక లేట్ చేయకుండా రెమెడీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఐరన్ కళాయి పెట్టేసుకోండి. ఇందులోకి కొద్దిగంత టీ పొడి తీసుకోవాలండి. టీ పొడి తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇండిగో పౌడర్ కానీ, గోరింటాకు పొడి కానీ ఏవి యూజ్ చేయట్లేదండి. సో, కొద్దిగంత దోరగా వేపుకుంటే సరిపోతుంది. టీ పొడి మరీ నల్లగా మాడనవసరం లేదండి. మన వీడియోస్‌లో గోరింటాకు వీడియోలో ఇంకా హెయిర్ కలర్ వీడియోస్‌లో నేను టీ పొడి యూజ్ చేసినప్పుడు ఏది యూజ్ చేస్తున్నారు చెప్పండి అంటున్నారు కదండి. ఫలానా అనేం లేదండి. మీరు తరచూ ఏ టీ పౌడర్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో టీకి, అదే టీ పొడి తీసుకోవచ్చు. నేనైతే 3 రోజెస్ తీసుకున్నా. మీరు అడిగారు కాబట్టి చెప్పానండి. ఇక ఇందులోకి ఒక స్పూన్ వరకు మెంతులు తీసుకోండి. నల్లగా వేయించిన అవసరం లేదండి. ఇక అలాగే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఉల్లిపాయల పొట్టు, వెల్లుల్లి రెబ్బల పొట్టు, కొద్దిగంత కరివేపాకు కూడా ఇందులోకి యాడ్ చేసుకుని పెద్ద గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నానండి. మనం తీసుకున్న పెద్ద గ్లాస్ నీరు చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, టీ గ్లాస్ నీటి పైన రావాలి. బాగా మరగనివ్వాలండి. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉందండి. అది ఎలా తయారు చేసుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది అన్నది క్లియర్‌గా చెప్తా చూడండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తానన్నమాట. ఇది వచ్చేసి గుంట గలగరాకు పొడండి. సో, ఇది ఎలా తయారు చేశాను అనంటే, పల్లెలలో పొలం గట్ల దగ్గర విపరీతంగా కనపడుతుందండి. అసలు దొరకదు అన్నటువంటి సమస్య లేదు. ఎండబెట్టేసేయండి. ఎండిన తర్వాత నల్లగా అవుతుంది ఆకు. సో, గ్రీన్ కలర్‌లో ఉండదు. నల్లగా అవుతుంది. నల్లగా అయ్యేంత వరకు వారం రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. తర్వాత మిక్సీ పట్టేసేయండి. సో, ఆకులన్నీ తీసేసి ఎండబెట్టేసేయండి. కాడలు, కొమ్మలు ఏమీ లేకుండా. ఎండిన తర్వాత మనం వేయించిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మిక్సీ పట్టేసుకోండి. ఆకు ఎండిన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత 2 సార్లు జల్లెడ పట్టేసేయండి. సో, గోధుమ పిండిని మనము జల్లిస్తూ ఉంటాం కదండి, ఆ జల్లెడతోటి 2 సార్లు జల్లించడం వల్ల ఏంటంటే ఈ పౌడర్ అనేది చాలా స్మూత్‌గా రెడీ అవుతుంది. ఇక మనము స్టోర్ చేసుకోవచ్చండి. అసలు పురుగు పట్టదు. బ్రింగ్రాజ్ పౌడర్ అండి. ఇది న్యాచురల్‌గా నేనే స్వయంగా రెడీ చేసుకున్నటువంటి పొడి. మీరు కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలాగో వర్షాలు పడుతున్నాయి కాబట్టి మరీ ఎక్కువగా ఈ ఆకు అనేది మనకు పల్లెటూర్లలో అందుబాటుగానే ఉంటుంది. లేదంటే ఆన్లైన్‌లో కూడా అందుబాటుగా ఉందండి. ఆయుర్వేదం షాపుల్లో కూడా గుంట గలగరాకు పొడి అంటే ఇస్తారు. సో, ఇంగ్లీష్‌లో బ్రింగ్రాజ్ పౌడర్ అని కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. లేదా గుంట గలగరాకు పొడి అని సెర్చ్ చేసినా కూడా మీషోలో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ప్రతి ఒక్క ఆన్లైన్‌లలో అందుబాటుగా ఉందండి. సో, మనము ఆన్లైన్‌లో తీసుకోవడం వల్ల ఏంటంటే పౌడర్ అనేది గ్రీన్ కలర్‌లో వస్తుంది. తర్వాత మరిగించినప్పటికీ బ్లాక్ కలర్‌లోకి టర్న్ అవుతుంది. ఇంట్లో మనం ఎండలోనే బాగా 4, 5 రోజుల పాటు, కుదిరితే వారం రోజులైనా ఎండలో అలాగే ఎండబెట్టేసేయండి. ఆకులను తెంపి సపరేట్‌గా, కాడలు ఇవన్నీ ఏమీ లేకోకుండా. సో, నల్లగా అయిపోతుందండి ఎండేపాటికి. తర్వాత మిక్సీ పట్టేసి ఈజీగా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ డ్రై అయి ఉంటుంది కదండి. సో, పొడి అనేది మెత్తగా రెడీ అవుతుంది. తర్వాత 2 సార్లు జల్లెడ పట్టేసేయండి. సో, నేను ఇందాక టచ్ చేశాను కదండి, వాటర్‌తో వాష్ చేసినా కూడా పోలేదు. గుంట గలగరాకు పొడి మనకు జుట్టును నల్లగా మార్చడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. సో, ఈ పొడితోటి మనం
ఆయిల్ని కూడా రెడీ చేసుకోవచ్చు. అది ఎలాగన్నది నేను రాబోయే వీడియోస్లో కూడా చూపిస్తాను. సో ఆయిల్ వల్ల కూడా అంటే గుంటగలగరాకు ఆయిల్ వల్ల కూడా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఇది వచ్చేసి స్ప్రే కదండి. ఆయిల్ కూడా ఎలా రెడీ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ఈ వీడియోలోనే చూపిద్దాం అనుకున్నాను, బట్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి చూపించలేదు. సో శుభ్రంగా వాష్ చేసేయండి ఫస్ట్ ఆకు తెచ్చుకున్న తర్వాత. ఇక ఎండలో ఎండబెట్టేసేయండి. ఆకును మనం కొద్దిగంత నలిపినా సరే నల్లటి రసం వస్తుందండి. గుంటగలగరాకు వల్ల మన జుట్టుకు చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదంలో తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి గుంటగలగరాకు పెట్టింది పేరండి. అంత అద్భుతంగా పనిచేస్తుంది. సో నేను 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. చూస్తున్నారు కదండి, వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనం పెద్ద గ్లాస్ వరకు తీసుకుంటే చిన్న గ్లాస్ వరకు ఈ విధంగా బాగా మరగనివ్వాలి. సో ఈ లిక్విడ్ అనేది మంచి స్ట్రాంగ్గా రెడీ అవుతుందండి. ప్రతిదీ మనం ఏమేమైతే ఇందులోకి తీసుకున్నామో అవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా తీసుకోండి. ఉల్లిపాయ పొట్టు, వెల్లుల్లి పొట్టు, కరివేపాకు, మెంతులు, సో గుంటగలగరాకు పొడి, టీ పొడి, ఇవన్నీ కూడా తెల్ల జుట్టుని సహజంగా నల్లగా మార్చడానికి అద్భుతంగా పనిచేసేవి. సో ఇక కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. సో కొద్దిగంతా చల్లారనివ్వాలి. ఇక ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలన్నది క్లియర్గా తెలుసుకోండి. స్కిప్ చేస్తూ చూస్తే అర్థం అవ్వదు. ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయబోతే ప్లీజ్ లైక్ చేసేయచ్చు కదా. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. సో ఈ విధంగా వడగట్టుకోవాలి. నేను మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తా చూడండి. ఏ గ్లాస్తో వాటర్ తీసుకుంటే ఎంత తక్కువ మోతాదులో వాటర్ అయ్యిందో అలాగే మరిగించుకోవాలన్నమాట. అప్పుడే స్ట్రాంగ్గా రెడీ అవుతుంది లిక్విడ్ అనేది. సో ఈ లిక్విడ్ని మనం స్టోర్ చేసుకోవచ్చు కూడా. ఈ గ్లాస్తో తీసుకున్నానండి వాటర్ కన్సిస్టెన్సీ. సో చిన్న గ్లాస్ వరకు వాటర్ వచ్చింది, అలాగా రెడీ చేసుకోవాలి. సో ఏదైనా మనం రెమెడీ రెడీ చేసుకునేటప్పుడు, న్యాచురల్ హోమ్ రెమెడీ రెడీ చేసుకునేటప్పుడు ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు రెడీ చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుందండి. డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానండి. ఇంకా మీకు ఏ కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి, నేను వీడియో చేస్తాను. సో మొత్తానికి లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి ఇది అప్లై చేసుకుంటూ ఉండాలన్నది తెలుసుకుందాం. సో ముందుగా ఈ లిక్విడ్ని అప్లై చేసుకునేటప్పుడు తల మీద ఆయిల్ అనేది ఉండొద్దండి. ఆ హెయిర్కి ఆయిల్ ఉండడం వల్ల ఏంటంటే ఈ రెమెడీ అనేది పట్టుకోదనమాట, అంటే హెయిర్ అబ్జర్వ్ చేసుకోదు. సో హెయిర్ వాష్ చేసిన తర్వాత ఆయిల్ ఏమీ లేకుండా అప్లై చేసుకోండి, స్ప్రే చేసేయండి. రూట్స్ నుంచి టిప్స్ వరకు గ్యాప్ అనేది లేకుండా స్ప్రే చేసేయండి. గుంటగలగరాకు పొడి మనకు న్యాచురల్గా మొక్క నుంచి వచ్చిందే కాబట్టి మనకు స్కిన్ మీద పడినా కూడా అసలు టెన్షన్ ఏమీ లేదు. ఇందులో మనం ఎక్కడా కూడా ఎలాంటి కెమికల్ని యూజ్ చేయలేదండి. సో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. పాత బట్టలు వేసుకోండి, బట్టలకి నల్లగా అంటుతుంది కాబట్టి పాత బట్టలు వేసుకోండి. లేదంటే స్ప్రే చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా స్ప్రే చేసుకుంటే హెయిర్కి సరిపోతుంది. ఇక ఈ విధంగా స్ప్రే బాటిల్లో నేను తరచూ యూజ్ చేసేటువంటి స్ప్రే బాటిల్ అండి, అందుకే ఇది నల్లగా ఉంది. మనం శుభ్రం చేసినా కూడా ఈ స్ప్రే బాటిల్ అనేది తెల్లగా అవ్వలేదు. సో ఇది నేను తరచూ యూజ్ చేసేటువంటి స్ప్రే బాటిల్ అనమాట. ఈ రెమెడీని ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పలేదండి, ఇది నా సీక్రెట్ రెమెడీ. అలాగే ఈ గుంటగలగరాకు పొడితోటి, అదేనండి బ్రింగ్రాజ్ పౌడర్ తోటి హెయిర్ ఆయిల్ ఎలా రెడీ చేసుకోవాలి అన్నది కూడా నేను రాబోయే వీడియోస్లో చూపిస్తానండి తప్పకుండా. సో ఇక హెయిర్ మీద ఆయిల్ ఏమీ లేకుండా చూసుకోండి. డ్రై హెయిర్ మీద స్ప్రే చేసేయండి, అంటే ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా. మసాజ్ చేయనవసరం లేదండి, జస్ట్ స్ప్రే చేస్తే సరిపోతుంది. మనం ఎక్కువ మోతాదులో రెడీ చేసుకుంటే ఈ విధంగా గ్లాస్ కానీ లేదా ప్లాస్టిక్ కానీ కంటైనర్స్లో ఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో 10 రోజుల వరకు అయితే నిల్వ ఉంటుందండి, తర్వాత నిల్వ ఉండదు. ఇక మనం ఎందుకంటే నిల్వ ఉండడానికి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ని కానీ కెమికల్స్ని కానీ ఇందులోనే మిక్స్ చేయలేదు కదా. సో న్యాచురల్ కాబట్టి అది కూడా ఫ్రిడ్జ్లో అయితే 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ రెమెడీని మొదట్లో వారానికి ఒకసారి వాడాలండి. జుట్టు నల్లబడిన తర్వాత నెలకో 2 నెలలకు ఒకసారి అప్లై చేసుకున్నా కూడా సరిపోతుందండి. సో స్ప్రే బాటిల్ లేకపోయినట్లయితే మీరు చేతికి కవర్ వేసుకొని కొద్ది కొద్దిగా లిక్విడ్ని చేతిలోకి వేసుకుంటూ అప్లై చేసేసుకోండి. ఖచ్చితంగా గంటైనా ఉంచుకోవాలండి, లేదా డ్రై అయ్యేంత వరకు ఉంచుకున్నా కూడా ఫలితం అనేది ఇంకా బాగుంటుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా ఫాలో అయ్యి రెడీ చేసుకోండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. మీ దగ్గర ఇందులోనే మనం ఉపయోగించినటువంటి వస్తువులు ఏవైనా అందుబాటుగా లేవు అనుకున్నట్లయితే మ్యాక్సిమం నేను ట్రై చేస్తానండి, వీటికి ఆల్టర్నేటివ్గా ఏమైనా యూజ్ చేయొచ్చు అన్నటువంటి ఆప్షన్ ఉన్నట్లయితే నేను కమెంట్ సెక్షన్లో మీకు తెలియజేస్తాను రిప్లైలో. వీడియో చూసిన వారికి ధన్యవాదాలండి.